హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు కార్ గైడ్. ఫ్రెండ్స్, ఈరోజు మనము 2024 హ్యుండాయ్ వెన్యూ ఎస్ఎక్స్ నైట్ ఎడిషన్ కంప్లీట్ రివ్యూ అనేది చూద్దాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హెడ్ ల్యాంప్స్ చూడండి ఎలా ఉన్నాయో. ఎల్ఈడి హెడ్ ల్యాంప్స్ వస్తాయన్నమాట ఇందులో. అలాగే ఎల్ఈడి డిఆర్ఎల్ వస్తుంది. ఇక్కడ చూస్తే హాలోజన్లో టర్న్ ఇండికేటర్ వస్తుంది అన్నమాట. అండ్ ఇక్కడ ఇన్సర్ట్ చూడండి ఎలా ఉందో, రిఫ్లెక్టర్ సార్ట్ ఆఫ్ ఇన్సర్ట్ ఉంది. ఇదంతా గ్లాసీ ట్రీట్మెంట్ వస్తుంది అనమాట నైట్ ఎడిషన్లో. ఇన్ సేమ్ వే గ్రిల్ కూడా చూడండి ఎలా ఉందో. ఈవెన్ హ్యుండాయ్ లోగో కూడా గ్లాసీ బ్లాక్లో ఉంటుందన్నమాట నైట్ ఎడిషన్ కాబట్టి. రేడియేటర్ గ్రిల్ గురించి మాట్లాడితే ఇక్కడ చూడండి ఇన్సర్ట్ అనేది డిఫరెంట్ కలర్లో ఇచ్చారు. ఇట్లా కాపర్ సార్ట్ ఆఫ్ కలర్లో ఇచ్చారు. రేడియేటర్ గ్రిల్ అనేది మ్యాట్ బ్లాక్లో ఉంటుందన్నమాట. స్కిడ్ ప్లేట్ కూడా ఏం లేకుండా కంప్లీట్గా మ్యాట్ బ్లాక్లోనే ఇవ్వడం జరిగింది. సో ఓవరాల్గా ఫ్రంట్ లుక్ అనేది ఇలా ఉంటుంది, చాలా బోల్డ్గా ఉంటుంది అనమాట. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనము సైడ్ ప్రొఫైల్లో ఉన్నాము. సైడ్ ప్రొఫైల్లో వచ్చేసరికి వీల్ ఆర్చ్ క్లాడింగ్ అనేది చెక్ చేయొచ్చు. అదేవిధంగా ఇక్కడ చూడండి 15 ఇంచ్ నార్మల్ స్టీల్ వీల్ విత్ వీల్ కవర్తో వస్తుంది అనమాట. వీల్ కవర్ అనేది ప్లాస్టిక్ కవర్ వస్తుంది. అండ్ దీనికి చూడండి ఇన్సర్ట్ అనేది ఎలా ఉందో, సేమ్ కాపర్ కలర్లో ఇన్సర్ట్ అనేది ఇవ్వడం జరిగిందనమాట ఒక్క సైడ్. సో ఇలా ఉంటుంది. అండ్ ఓఆర్విఎమ్స్ చూడండి, ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ ఓఆర్విఎమ్స్ అనమాట. ఇందులోనే టర్న్ ఇండికేటర్ కూడా ఉంటుంది. ఏ పిల్లర్ అనేది ఇట్లా గ్లాస్ బ్లాక్లో ఉంటుంది. అలాగే రూఫ్ రైల్స్ అనేవి కూడా గ్లాస్ బ్లాక్లో ఉంటాయి అన్నమాట. సింగిల్ పెన్ సన్ రూఫ్తో వస్తుంది. బీ పిల్లర్ చూడొచ్చు, మ్యాట్ బ్లాక్లో ఉంటుంది. బాడీ కలర్డ్ డోర్ ఓపెనర్స్ ఉన్నాయి. రిక్వెస్ట్ సెన్సార్ వస్తుంది అనమాట డ్రైవర్ సైడ్. అండ్ సి పిల్లర్ ఇదంతా కంప్లీట్గా బాడీ కలర్లో ఉంటుంది అనమాట. 45 లీటర్స్ ఆఫ్ ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీతో వస్తుంది. రియర్లో డ్రమ్ బ్రేక్స్ వస్తున్నాయి, ఫ్రంట్లో డిస్క్ బ్రేక్స్ వస్తున్నాయి అనమాట. ఇంకా రియర్ ప్రొఫైల్ గురించి మాట్లాడితే గ్లాస్ బ్లాక్లో షార్క్ ఫిన్ యాంటీనా ఉంటుంది. ఇంటిగ్రేటెడ్గా స్పాయిలర్ అనేది ఉంటుందన్నమాట. హై మౌంటెడ్ స్టాప్ ల్యాంపు, అదేవిధంగా రియర్ డీఫాగర్ ఉంటుంది. కనెక్టింగ్ టైపు ఎల్ఈడి టెయిల్ ల్యాంప్ ఉంటుంది. ఇందులో హ్యుండాయ్ వెన్యూ బ్యాడ్జింగ్ అనేది క్రోమ్ ఇన్సర్ట్ అనేది చెక్ చేయొచ్చు. నైట్ ఎడిషన్ యొక్క బ్యాడ్జింగ్ అనేది కూడా ఉంటుందన్నమాట. రిఫ్లెక్టర్ ఉన్నాయి. అండ్ ఇన్సర్ట్ అనేది చెక్ చేయొచ్చు. కాపర్ కలర్లో రియర్ పార్కింగ్ సెన్సార్స్ ఉన్నాయి. రియర్ పార్కింగ్ కెమెరా కూడా ఉంటుందన్నమాట. సో 350 లీటర్స్ ఆఫ్ బూట్ స్పేస్ అనేది ఉంటుంది. రియర్ పార్సల్ ట్రే అనేది చెక్ చేయొచ్చు. ఈవెన్ బూట్ ల్యాంప్ కూడా మనకి ఇక్కడ అవైలబుల్గా ఉంటుంది. స్పేర్ వీల్ గురించి మాట్లాడితే సేమ్ 15 ఇంచ్ స్టీల్ వీల్ అనేది స్పేర్ వీల్ లాగా ఇవ్వడం జరుగుతుంది. దాని రిలేటెడ్ ఎక్విప్మెంట్ అనేది చెక్ చేయొచ్చు. సో ఓవరాల్గా రియర్ ప్రొఫైల్ అనేది ఇలా ఉంటుంది ఫ్రెండ్స్ చూడడానికి. కీస్ అనేవి ఇలా ఉంటాయి, లాక్ అన్లాక్ చేయొచ్చు. అలాగే ఇది హోల్డ్ చేసి పడితే బూట్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. రిక్వెస్ట్ సెన్సార్తో వస్తుంది. ఇక్కడే క్లిక్ చేసి వెహికల్ని లాక్ చేయొచ్చు. అండ్ ఇక్కడే క్లిక్ చేసి వెహికల్ని అన్లాక్ చేయొచ్చు. ఈ ఓఆర్విఎమ్స్ అనేవి ఫోల్డబుల్ కూడా. ఒకసారి చూడండి, అన్లాక్ చేయగానే అన్ఫోల్డ్ అవుతాయి అన్నమాట ఇట్లా. సో ఇప్పుడు ఇంటీరియర్స్ కనుక చూస్తే నైట్ ఎడిషన్ అంటే మెయిన్ వచ్చేసరికి బ్లాక్ అనమాట. ఆల్ బ్లాక్లో ఉంటాయి ఇంటీరియర్స్ అనేవి, కంప్లీట్ ఆల్ బ్లాక్లో ఉంటాయి. అండ్ ఇన్సర్ట్స్ అనేవి చూడొచ్చు ఎలా ఉందో. ఇక్కడ గన్ మెటల్ గ్రే కలర్లో ఇన్సర్ట్స్ అనేవి ఇవ్వడం జరిగిందనమాట. ఇక్కడ సాఫ్ట్ టచ్ ట్రీట్మెంట్ అనేది ఇచ్చారు. పవర్ విండో కంట్రోల్స్, ఓఆర్విఎం కంట్రోల్స్, అలాగే ఓఆర్విఎం ఫోల్డ్ కూడా చేసుకునే కంట్రోలర్ అనేది చెక్ చేయొచ్చు. బాటిల్ హోల్డర్ కూడా ఉంటుందన్నమాట. 4 స్పీకర్స్ 2 ట్వీటర్స్తో వస్తుంది. డోర్ ఓపెనర్ కూడా ఇట్లా కాపర్ సార్ట్ ఆఫ్ కలర్ వస్తుందన్నమాట. పుష్ స్టార్ట్ స్టాప్ బటన్తో వస్తుంది. ట్రాక్షన్ కంట్రోల్, ఐడిల్ స్టార్ట్ స్టాప్ బటన్, రియర్ వ్యూ మిర్రర్, హెడ్ ల్యాంప్ లెవెలర్ అనేది చెక్ చేయొచ్చు. డెడ్ పెడల్ వస్తుంది. అండ్ పెడల్స్ చెక్ చేయండి, అలాయ్ పెడల్స్ అనమాట ఇవి. ఫ్యూయల్ లిడ్ ఓపెనర్ అనేది కూడా ఉంటుంది ఇక్కడ. మాన్యువల్లీ హైట్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్ వస్తుంది. అన్ని అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్తో వస్తాయన్నమాట. సీట్స్ అనేవి అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ సీట్స్ యొక్క ఫ్యాబ్రిక్ చూస్తే ఫ్యాబ్రిక్, అదేవిధంగా సైడ్స్ చూడండి లెదర్ సార్ట్ ఆఫ్ ట్రీట్మెంట్ వస్తుందన్నమాట. సో రెండింటి యొక్క ఇంప్లిమెంటేషన్ అనేది ఉంది. టోటల్గా ఇందులో 6 ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి. స్టీరింగ్ వీల్ అనేది ఇలా ఉంటుంది. డీ కట్ స్టీరింగ్ వీల్, లెదర్ ర్యాపిడ్ ట్రీట్మెంట్తో వస్తుంది. లెఫ్ట్ సైడ్లో మల్టీమీడియా కంట్రోల్స్ ఉన్నాయి. రైట్ సైడ్లో మల్టీ ఇన్ఫర్మేషన్ డిస్ప్లే యొక్క కంట్రోల్స్ అనేవి చెక్ చేయొచ్చు. ఇన్స్ట్రుమెంటల్ క్లస్టర్ అనేది ఇలా ఉంటుంది. ఫుల్లీ డిజిటలైజ్డ్ ఇన్స్ట్రుమెంటల్ క్లస్టర్ వస్తుందన్నమాట. అలాగే 8 ఇంచ్ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ అనేది చెక్ చేయొచ్చు. ఇది వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో అండ్ యాపిల్ కార్ప్లేకి సపోర్ట్ చేస్తుంది. ఇందులోనే ఇన్బిల్ట్ నావిగేషన్ సిస్టమ్ ఉంటుంది. బ్లూటూత్, FM రేడియో అన్నీ అవైలబుల్గా ఉంటాయి ఆప్షన్స్ అనేవి. సో డాష్బోర్డ్ అనేది ఇలా ఉంటుంది. కంప్లీట్లీ టెక్స్చర్డ్ సార్ట్ ఆఫ్ ట్రీట్మెంట్లో వస్తుందన్నమాట. డాష్బోర్డ్ అనేది మీరు చెక్ చేయొచ్చు. ఆటో డిమింగ్ IRVM వస్తుందన్నమాట. హైలైట్ ఏంటంటే ఇందులో డాష్ క్యామ్ కూడా ఉంటుంది. సో ఆటోమేటిక్గా రికార్డ్ అవుతుంది. ఇఫ్ ఇన్ కేస్ యాక్సిడెంట్స్ ఇట్లాంటివి అయినప్పుడు మనం చూసుకోవచ్చు అనమాట. ఫ్రంట్ రీడింగ్ ల్యాంప్స్, సన్ రూఫ్ కంట్రోల్స్ అనేవి చెక్ చేయొచ్చు. కాల్స్ ఇట్లాంటివి రిసీవ్ చేసుకోవడానికి మైక్ ప్లేసింగ్ కూడా ఉంది. ప్యాసింజర్ సైడ్ సన్వైజర్లో వ్యానిటీ మిర్రర్ ఉంటుంది. డ్రైవర్ సైడ్ సన్వైజర్లో టికెట్ హోల్డర్ ఉంటుంది. సో రూఫ్ అనేది చెక్ చేయొచ్చు. ఇట్లా ఆల్ బ్లాక్లో ఉంటుందన్నమాట ఇంటీరియర్స్ అనేవి.
అండ్ ఇక్కడ ఓపెన్ స్టోరేజ్ స్పేస్ అనేది చెక్ చేయొచ్చు. కూల్డ్ గ్లో బాక్స్ కూడా వస్తుంది గైస్, డీసెంట్ ఇనఫ్ ఆఫ్ స్పేస్తో. సో ఇఫ్ ఇన్ కేస్ మీరు డ్రైవర్ సీట్లో కనుక కూర్చున్నట్లయితే వ్యూ అనేది ఇలా ఉంటుంది. ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ యొక్క కంట్రోల్స్ అనేవి చెక్ చేయవచ్చు. అలాగే వాల్యూమ్ కంట్రోలర్స్, పవర్ బటన్ ఇవన్నీ ఉన్నాయి. ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్తో వస్తుంది. USB పోర్ట్ టు 12 వోల్ట్ పవర్ యాక్సెసరీ సాకెట్, Type-C పోర్ట్ అనేది చెక్ చేయొచ్చు. వైర్లెస్ ఛార్జింగ్ ఫీచర్తో ఉంటుందన్నమాట. 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్, గేర్ నాబ్ అనేది చెక్ చేయొచ్చు. సెంట్రల్ కన్సోల్లో కూడా కాపర్ సార్ట్ ఆఫ్ ఇన్సర్ట్స్ అనేవి ఉన్నాయి. సెంట్రల్ కన్సోల్లో 2 కప్ హోల్డర్స్ ఉన్నాయి. సెంటర్లో ఒక ఆర్మ్రెస్ట్ అనేది కూడా చెక్ చేయొచ్చు. ఇది డీసెంట్ ఇనఫ్ ఆఫ్ స్పేస్తో ఉంటుంది. సో రియర్ డోర్ ప్యాడ్ అనేది ఇలా ఉంటుందన్నమాట. ఆల్ బ్లాక్లో సాఫ్ట్ టచ్ ట్రీట్మెంట్ చెక్ చేయొచ్చు స్టిచ్చింగ్తో సహా. పవర్ విండో కంట్రోలర్, అలాగే స్పీకర్ ప్లేసింగ్, బాటిల్ హోల్డర్ స్పేసింగ్ అనేది చెక్ చేయొచ్చు. రియర్లో కూడా 3 అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్లు ఉన్నాయి. ఈ సీట్ని మనము 60-40 రేషియోలో స్ప్లిట్ చేసుకోవచ్చు ఇఫ్ ఇన్ కేస్ బూట్ స్పేస్ అవసరం అయినట్లయితే. అవసరం లేదనుకున్నట్లయితే మళ్ళీ యాజ్ యూజువల్గా వెనక్కని నార్మల్గా యూస్ చేసుకోవచ్చు అనమాట. సెంటర్లో ఆర్మ్రెస్ట్ అయితే ఏం రావట్లేదు, బట్ 3 అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్లు వస్తున్నాయి. ఫ్రంట్ 2 సీట్స్ అనేవి స్కూప్డ్ అవుట్ సీట్స్ అనేవి ఇవ్వడం జరిగింది. సో అలాగే డ్రైవర్ సీట్ ఏదైతే మీరు చూస్తున్నారో అది కంప్లీట్గా వెనక్కి జడపడం జరిగిందనమాట. సో నీ రూమ్ అనేది చెక్ చేయొచ్చు. ప్యాసింజర్ సైడ్ సీట్కి బ్యాక్ సైడ్లో పాకెట్ అనేది ఇస్తున్నారు. రియర్ AC వెంట్ అనేది చెక్ చేయొచ్చు. 2 Type-C పోర్ట్స్ అనేవి ఉన్నాయి. ఒక చిన్నపాటి హంప్ కూడా ఉంది గైస్ రియర్లో. సో ఈ సీట్ అనేది ఇలా ఉంటుంది అనమాట, కంఫర్ట్ అనేది. సో నా సైజ్ ఆఫ్ పీపుల్ అయితే 3 మెంబర్స్ చాలా కంఫర్టబుల్గా కూర్చోవచ్చు. హెల్దీ పీపుల్ అయితే 2 హెల్దీ పీపుల్ విత్ కిడ్తో కంఫర్టబుల్గా కూర్చోవచ్చు. అండ్ ఈ సీట్ ఏదైతే ఉందో ఈ సీటు 2 స్టెప్ రిక్లైన్ అనమాట. అంటే కొంచెం ఇంకా వెనక్కి వెళ్తుంది, ఒక స్టెప్ కొంచెం ముందుకు ఉంటుంది. సో దట్ ఏమవుతుందంటే మీరు లాంగ్ డిస్టెన్స్ కూడా చాలా ఈజీగా ట్రావెల్ చేయొచ్చు. వెనక్కి ముందుకి అనుకొని అప్రైట్గా ఇట్లా అడ్జస్ట్ చేసుకొని రిలాక్స్డ్ పొజిషన్, ఇట్లా మీ ఇష్టం వచ్చిన పొజిషన్లోకి అడ్జస్ట్ చేసుకొని లాంగ్ డిస్టెన్సెస్ కూడా డ్రైవ్ చేసే ఛాన్సెస్ అనేవి ఎక్కువ ఉన్నాయి. చూడొచ్చు అన్ని అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్లో వస్తున్నాయి అన్నమాట. అండ్ మీరు సెకండ్ రోలో కనుక కూర్చున్నట్లయితే డాష్ బోర్డ్ వ్యూ అనేది ఇలా ఉంటుంది. సో ఫ్రెండ్స్ చూసారు కదా, ఇది ఓవరాల్గా ఇంటీరియర్స్ అండ్ ఎక్స్టీరియర్స్ అబౌట్ 2024 హ్యుండై వెన్యూ SX నైట్ ఎడిషన్ గురించి. సో ఇంకా ఇందులో వచ్చే ఇంజిన్ ఆప్షన్స్ గురించి మాట్లాడితే పెట్రోల్ అలాగే డీజిల్లో అవైలబుల్గా ఉంటుంది. పెట్రోల్లో చూస్తే 1.2 లీటర్ 4 సిలిండర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్లో ఉంటుంది. ఈ ఇంజిన్ అనేది 83 PS ఆఫ్ పవర్, 114 న్యూటన్ మీటర్స్ ఆఫ్ టార్క్ వరకు జనరేట్ చేస్తుంది. 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్, 5 స్పీడ్ ఆటోమేటెడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్స్లో అవైలబుల్గా ఉంటుంది. ఇంకా 1.5 లీటర్ 4 సిలిండర్ టర్బో డీజిల్ ఇంజిన్లో అవైలబుల్గా ఉంటుంది. ఈ ఇంజిన్ అనేది 115 PS ఆఫ్ పవర్, 250 న్యూటన్ మీటర్స్ ఆఫ్ టార్క్ వరకు జనరేట్ చేస్తుంది. 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్స్లో అవైలబుల్గా ఉంటుంది అనమాట. సో ఇది గైస్ ఓవరాల్గా చూస్తే 2024 హ్యుండై వెన్యూ SX నైట్ ఎడిషన్ కంప్లీట్ రివ్యూ. మీకు వీడియో నచ్చినట్టయితే తప్పకుండా మన తెలుగు కార్ గైడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.